సింగరేణిలో జరిగిన అవినీతిపై పారదర్శక విచారణ జరగాలని చెబుతున్నారు. ఇప్పటికే సిఎండి గౌతమ్ బుద్ధుతో పాటు సిఎండి బుద్ధప్రకాష్తో పాటు డైరెక్టర్ గౌతమ్ బుద్ధు కూడా దీనిపై ప్రత్యేక విచారణ చేస్తారా అని సూటిగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి గారు చెప్తున్నారు. మనతో పాటు అన్నున్నాడు, మాట్లాడింది. అన్న, ఏం చెప్తారు? ఈరోజు సింగరేణిలో కోల్ స్కామ్ లేదా గోల్మాల్ లేదా తప్పుడు లెక్కలు, రానటువంటి ఉత్పత్తిని వచ్చినట్టుగా చూపించడం, దాని మీద లాభాలు లెక్క వేయడం, ఆ లాభాల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, సెస్ కట్టడం, డివిడెండ్ ఇవ్వడం, డిఎంఎఫ్టి ఫండ్ చెల్లించడం, సిఎస్ఆర్ ఫండ్ చెల్లించడం, ఇదంతా కూడా కంపెనీకి నష్టం కలిగిస్తున్నటువంటిది. ఎప్పుడూ చేస్తున్నటువంటిదే ఇది అని మొన్న ఒక ప్రెస్ రిలీజ్ చేసింది సింగరేణి యాజమాన్యం. ఒకటి లెక్కలతో సహా మీ వెబ్సైట్లో ఉన్నటువంటిదే తెలియజేస్తా ఉన్నాను నేను. మార్చి 2024లో ఉన్నటువంటి కోల్ స్టాకు 31 మార్చిన ఉన్నటువంటిది 53 లక్షల చిల్లర. అలాగే మార్చి 2025లో ఉన్నటువంటి కోల్ స్టాకు 90 లక్షల చిల్లర. మార్చి 2026లో ఉన్నటువంటి కోల్ స్టాకు 49 లక్షలు. ఏంటిదంతా? 90 లక్షలు అంటే 9 మిలియన్ టన్నుల బొగ్గు బావుల మీద నువ్వు రవాణా చేయక, డిస్పాచ్ చేయక అక్కడ ఉన్నది అని చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటిది కనీసం 9 మిలియన్ టన్నులు కాదు కదా, 9 లక్షల టన్నులు కూడా లేనటువంటిది ఆ రోజు. మొన్న చెప్పినటువంటి 49 లక్షలు అన్నటువంటి దాంట్లో 9 లక్షలు కూడా లేనటువంటిది. ఈ లేను బొగ్గును ఎందుకు తీస్తున్నారు? రెండవది, 2026వ ఆర్థిక సంవత్సరంలో మా టార్గెట్ 76 మిలియన్ టన్నులు. ఆ తర్వాత 9/4 తీస్తే 72 మిలియన్ టన్నులు. ఆ తర్వాత కుదించుకున్నటువంటి టార్గెట్ 62 మిలియన్ టన్నులు. తీరా వచ్చినటువంటిది 58 మిలియన్ టన్నులు. వెనకటెవరు అంటారు కదా, పంచపాండవులు ఎందర్రంటే నాకెందుకు తెలియదు, మంచం కోళ్ళోళ్ళే ముగ్గురు అని చూపించి, ముగ్గురు అని 2 చూపించి 1 రాసిండట. ఆ విధంగా ఉన్నది. 76, 72, 62, 58. నిజానికి సింగరేణి కార్మిక వర్గం తీసినటువంటి ఉత్పత్తి 62 మిలియన్ టన్నులు. ఈరోజు ఎప్పుడైనా కానీ డిస్పాచ్కి ప్రొడక్షన్కి తేడా చాలా, 1 మిలియన్ టన్నులో 50 లక్షలో ఎంతో ఉంటుంది. కానీ ఈరోజు 4 మిలియన్ టన్నులు, 62 మిలియన్ టన్నుల ఉత్పత్తి మేము తీసుకొస్తే 58 మిలియన్ టన్నులే తీసినవని చెప్పి, డిస్పాచ్ మాత్రం, రవాణా మాత్రం 62 జరిగింది. మేము తీసింది మాత్రం 58. అంటే పాత లెక్కలు తప్పుడు చూపడం వలన మేము తీసినటువంటి బొగ్గును తక్కువ చేసి అందులో అడ్జస్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. దీనివలన అడ్వాన్స్గా ట్యాక్సులు చెల్లించడం వలన కంపెనీ నష్టపోయింది. దీని మీద విచారణ జరిపించాలి అని అంటున్నాం. గారు ఒక విషయం చెప్పండి. ఇలా ఈరోజు అధికారులు ఒక్క బొగ్గు పిల్ల కూడా ఎటు కదలలేదు. అంతా జియో ట్యాగింగ్ మధ్య, జియో పెన్షన్ మధ్య ఇదంతా జరుగుతుంది. ఎట్లా పోతుంది? కావాలని కొంతమంది ఆరోపిస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. దాంట్లో విజిలెన్స్ అధికారి చెప్పారు, దమ్ముంటే, ధైర్యం ఉంటే ఎక్కడైనా చర్చ పెడదాం. ఇదే ఆర్టీవీ ముందే మాట్లాడదాం. మీ ప్రతినిధి ఎవరన్నా రండి, మేము కూడా వస్తున్నాం. ఈరోజు బొగ్గు ఎక్కడికో పోయింది అని అన్నట్లే తప్పుడు లెక్కలు ఎందుకు పెట్టుతున్నావు అని అడుగుతున్నాం. నీ వెబ్సైట్లో 90 లక్షలని కానీ, 53 లక్షలని కానీ, మొన్న 49 లక్షలని చూపితే అక్కడ ఫిజికల్గా చూస్తే లేదు కదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. 90 లక్షల బొగ్గు ఆడు ఉంది అంటే ఆడ ఉత్పత్తి చేసినరని చెప్తున్నటువంటి దానికి నువ్వు ట్యాక్సులు కట్టినవు కదా అంటున్నా, లాభాల వాటా చెల్లించినవు కదా, డివిడెండ్ చెల్లించినవు కదా, రాయల్టీ చెల్లించినవు కదా, డిఎంఎఫ్టి ఫండ్ చెల్లించినవు కదా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినవు కదా, సిఎస్ఆర్ నిధులు చెల్లించినవు కదా. మరి దానికి ఈ సంవత్సరంలో వచ్చేదానికి సంవత్సరం ముందుగానే ఎందుకు ట్యాక్సులు కట్టినవు, ఎందుకు లాభాలు చూపించినవు అని. ఈరోజు లాభాల వాటను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు పక్కన పెట్టింది? 2,000 కోట్లు, 4,000 కోట్లు.
రాని ఉత్పత్తి వచ్చినట్లు చూపిండ్రు కాబట్టి దాని మీద లాభాలు తీసినాం కాబట్టి దాని మీద కూడా లాభాలు పంచితే ఈ సంస్థ ఉంటుందా అనే ఆలోచనతోటి దీన్ని సంస్థ డెవలప్మెంట్ కనిపెట్టినటువంటిది. ఈరోజు 31 మార్చి 2026 49 లక్షలుంటే ఈరోజు 23 లక్షలకు వచ్చింది. అంటే మేము ఈ ఒక 70-80 రోజులలో తీసిన బొగ్గు ఉత్పత్తిలో రోజుకొక 30,000 టన్నులను పాత దాంట్లో కలుపుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు అని కథలు చెప్పినట్టుగా మా హరీష్ అన్న చెప్పిండు కదా. ఇంకా చెప్పినాక కూడా అధికారులారా మీకు అర్థమైతలేదా, మేము అర్థం చేపించుకోలేకపోతున్నామా? ఒక్కసారి గుండెపై చెయ్యేసుకొని మాట్లాడాలి. కార్మిక నాయకునిగా మీరు రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు ఈ అంశం మీద? ఈ రోజులో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. నీ భాగస్వామ్యం కూడా 49% ఉన్నది కదా. అందుకే నేను ఏప్రిల్ 2, 3న ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఈ బావుల మీద ఉన్నటువంటి బొగ్గు స్టాకులు అనేది జూన్లో కాదు నువ్వు చేయాల్సినటువంటి కమిటీ అనేటువంటిది సిఏజీ వస్తుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బొగ్గు స్టాకులను లెక్క వేస్తుంది. అలాగే ఈరోజు బొగ్గు మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా ఈరోజు ఈ బొగ్గు నిల్వలు కొలవడానికి వస్తారు. ఎప్పుడు వస్తున్నావు నువ్వు? జూన్లో వస్తావు, జూలైలో వస్తావు, వర్షాలు పడ్డానికి వస్తావు. ఈలోగా సింగరేణి యాజమాన్యం ఏం చేస్తుందంటే వచ్చినటువంటి బొగ్గును తక్కువ చూపించేసి మేకప్ చేస్తుంది ఒకటి. రెండోది ఖాళీ బూడిదైంది అని బూడిదను చూపించి అందులో ఎన్నో లక్షల టన్నులు నాశనమైంది అని చెప్తారు. ఈరోజు సేల్ మీరు బావిల మీద వెళ్ళి చూసినట్లయితే షేల్ బొగ్గు అంటే రాళ్ళు రప్పలు కొననటువంటిది రిజెక్ట్ కోల్ దాన్ని అంతా కుప్పలు పోసి వాళ్ళకి ఇది బొగ్గు అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా బాధాకరం, మేము ఓసీఫైలో చూసి బతుకమ్మను పేర్చినట్టుగా బొగ్గును పేర్చుతున్నారు మట్టి కుప్పల పైన. ఈరోజు తంగేడు పువ్వు దొరకకపోతే ఈ లోపల అంత చెత్త వేసి పక్కకి ఎట్లయితే పూలతోటి అద్దుతున్నామో అదేవిధంగా మట్టి పోసి మట్టి మీద నల్లటి బొగ్గు లాంటి మట్టిని పోసి లేదా కొంత బొగ్గును పోసి ఇదంతా కూడా బొగ్గే అని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దమ్ముంటే ధైర్యం ఉంటే ఆర్టీవీ ఇతర టీవీలతో పాటు మమ్మల్ని కూడా లోపలికి తీసుకెళ్ళండి, చెమ్మస్ పట్టుకొని తవ్వుదాం, లేకపోతే షావల్తోటి లోపల నుంచి ఎత్తుదాం. అందులో బొగ్గెళ్ళినట్లయితే నాకు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం, లేదా లోపల మట్టి వెళ్ళినట్లయితే దానికి నువ్వు రిజైన్ చేస్తావా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు కేంద్ర మంత్రి అయితేంది లేదంటే కాగ్ వాళ్ళు కూడా ఏప్రిల్ 1st వీక్లోనే ఈ యొక్క కోల్ స్టాకు ఎంత ఉన్నదని లెక్కలు వేసినట్లయితే ఎవడు నీతిపరుడు ఎవడు నిజాయితీపరుడు అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఎంక్వైరీ చేయాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. చివరిగా ఈ ప్రభుత్వానికి ఒక్క మాటలో చెప్పండి, ఏం చెప్తారు మీరు టీబీజీకేఎస్ కార్మిక సంఘం నాయకులు? కాంగ్రెస్ అంటే స్కాములు స్కీములు, కాంగ్రెస్ అంటే అవినీతి అక్రమాలు, కాంగ్రెస్ అంటే అసత్యాలు అబద్ధాలు, కాంగ్రెస్ అంటే రాబందు లాంటిది. ఏ గద్దలను కూడా వాళ్ళనియది, వాళ్ళు మాత్రమే దాచుకోవాలి దోచుకోవాలి అనేటువంటి ప్రభుత్వం ఉన్నది. కాబట్టి కార్మికులు ఈరోజు రాతి యుగంలోకి వెళ్ళిండ్రు. ఆ రోజు కేసీఆర్ హయాంలో స్వర్ణయుగం లాగా ఉన్నటువంటిది ఈరోజు మందులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సింగరేణిలో కాంగ్రెస్ యొక్క దోపిడీ అనేటువంటిది ఎక్కువైంది. ఇది పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కామ్లు స్కీమ్లు అని చెబుతూనే రాబందుల లెక్కల దోచుకుంటున్నారని చెబుతున్నారు. దీంతోపాటు కార్మికుల అంశంలో కావాలనే తప్పుడు లెక్కలు చూపెట్టి కోల్ను ప్రొడక్షన్ను తగ్గిస్తూ ఏదైతే గతంలో చెప్పిన వాళ్ళ నిల్వలు ఉన్నాయో ఆ నిల్వల్లో ఇప్పుడు వచ్చే బొగ్గు ప్రొడక్షన్ను చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది. దీనిపై కాగ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆలోచించాలి, వెంటనే దీనిపై విచారణ జరిపించాలి. దమ్ముంటే మీరు రండి, చెమ్మచ్చి పట్టుకొని మేము వస్తాం, తవ్వుతాం, ఒకవేళ తప్పైతే నాకు అక్కడే శిక్ష ఇవ్వండి అని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి చెబుతున్నారు. సుమంతో, రవినాయక్, RTV, ఆదిలాబాద్.